ఈ సినిమా చూసాక 2 విషయాలైతే నాకు చాలా హ్యాపీగా అనిపించాయి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ ఫేస్ చేశాను ఈరోజు. అది చెప్పి రివ్యూ స్టార్ట్ చేస్తాను. ఒక 4 ఇంటర్ కుర్రాళ్ళు థియేటర్ బయట మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మనశంకర్ వరప్రసాద్ సినిమాకి వెళ్ళారంట. కాకపోతే టికెట్ రేట్ 395 రూపీస్ ఉందని చెప్పి ఈ సినిమాకి వచ్చారంట. సో టికెట్ రేట్స్ అనేది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ఒక సినిమాని అనే దానికి ఎగ్జాంపుల్ ఇది. వీడియోలోకి వెళ్లే ముందు నాది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లెంత్ కూడా తక్కువే ఉంటుంది. సో చివరి వరకు చూసి నచ్చితే లైక్ కొట్టండి. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో బేసిక్గా ఈ సినిమాకి అయితే నేను కొంచెం ఎగ్జైట్ అయ్యాను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన రవితేజ గారు ఆ మాస్ రాజా రవితేజ అనే మోసలో పడి ఒకే రొటీన్ సినిమాలు తీశారు. సో ఆ జోన్ నుంచి ఆయన బయటకు వచ్చి ఒక ఫ్యామిలీ డ్రామా తీస్తున్నారు అనగానే కొంచెం ఎగ్జైట్ అయ్యా. అందుకే నేను ఈ సినిమా ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏది చూడకుండా ఎంటీ మైండ్తో వెళ్ళాను సినిమాకి. ఈ సినిమా చూసిన తర్వాత 2 విషయాలు నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయి. ఫస్ట్ది ఏంటంటే, రవితేజ గారు ఆయన రొటీన్ ఏదైతే ఉందో ఆ మాస్ రాజా టెంప్లెట్ నుంచి బయటకు వచ్చి సినిమా చేయడం అనేది చాలా మంచి విషయం. అలాగే మన కమెడియన్ సునీల్ గారు ఉన్నారు కదా, ఆల్మోస్ట్ ఆయన కంబ్యాక్ ఇచ్చేస్తున్నట్టే ఈ సినిమాతో. ఎందుకంటే ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన చేసిన సినిమాలన్నీ ఎలా ఉండేవంటే, ఏదో డైరెక్టర్లు ఆయన పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నట్టు, లేదంటే ఆయనకు 4 డైలాగులు రాయాలి కాబట్టి రాసినట్టు ఉన్నాయి. బట్ ఈ సినిమాలో మాత్రం సునీల్ గారి లుక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయన కామెడీ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే దుబాయ్ సీన్లో సునీల్ గారు ఎలా ఉంటారో ఆల్మోస్ట్ అలాగే కనిపించారు ఈ సినిమాలో కూడా. మోర్ ఓవర్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఒకప్పటి కామెడీ టైమింగ్ కానీ కామెడీ స్టైల్ కానీ ఏదైతే ఉందో అది ఈ సినిమాలో మళ్ళీ కనిపించింది. సో ఈ 2 విషయాలు నాకు చాలా బాగా అనిపించాయి. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే, కథ నేనైతే మీకు ఏం చెప్పను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ సినిమా టైటిల్ వినగానే మీకు కొంచెం కథ మైండ్లోకి వస్తుంది. అండ్ ఈ సినిమా పోస్టర్ ఏది చూసినా కూడా మీరు వైల్డ్గా గెస్ చేయగలుగుతారు ఈ సినిమా కథ ఏమై ఉంటుంది అని. 100% చెప్తున్నా, మీరు ఈ సినిమా టైటిల్ చూసి పోస్టర్ చూసి ఏదైతే కథ అవుతుంది అని గెస్ చేస్తారో ఖచ్చితంగా అదే కథ. దానికి మించి ఎక్స్ట్రాగా ఏమీ లేదు సినిమాలో. ఇంకా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా స్ట్రెంగ్త్ అండ్ ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో ఏంటంటే క్యారెక్టర్స్, వాటి ఇంట్రడక్షన్, అలాగే వాటి మధ్య ఉండే రిలేషన్స్, అలాగే అవి ఎలా బిహేవ్ చేస్తాయి ఏంటి అనేది చూపించేపాటికి ఒక 1 అవర్ సినిమా అయిపోతుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే, రవితేజ, సునీల్, వెన్నెల కిషోర్ వీళ్ళందరి మధ్య కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈవెన్ థియేటర్లో కూడా జనాలు చూసేవాళ్ళు కూడా ఫస్ట్ హాఫ్లో చాలా బాగా నవ్వుకున్నారు. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో సాంగ్స్ ప్లేసింగ్ కరెక్ట్గా ఉందని చెప్పను కానీ సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో 2 పాటలు వస్తాయి, 2 పాటలు బాగున్నాయి. సెకండ్ హాఫ్లో వామో వాయో అని ఒక సాంగ్ ఉంది, అది బాగా పాపులర్ అయింది కదా, ఆ సాంగ్ ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్లో వచ్చే ఆ వామో వాయో సాంగ్ ఏదైతే ఉందో దాని గురించి ఇంకోసారి మాట్లాడదాం మనం ఇదే రివ్యూలో. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను లిటరల్లీ వెయిట్ చేశా. దేనికోసం అంటే, ఈ సినిమా క్లైమాక్స్ కోసం. అంటే క్లైమాక్స్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, అందుకోసం లిటరల్లీ వెయిట్ చేశాను నేను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, క్యారెక్టర్స్ మధ్యలో స్టోరీ ఉండాలి కానీ స్టోరీని డ్రాగ్ చేయడం కోసం క్యారెక్టర్లను క్రియేట్ చేయకూడదు ఎప్పుడూ కూడా. ఈ సినిమా సెకండ్ హాఫ్ చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. సో ఏదో ఒక సెకండ్ హాఫ్ ఉండాలి, ఆ సెకండ్ హాఫ్లో కథ ముందుకెళ్ళాలి అంటే ఇంకొన్ని క్యారెక్టర్లు యాడ్ చేయాలి, ఇదే పర్పస్లో రాసుకున్నట్టు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే. ఒక పబ్ సీక్వెన్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంటుంది. అండ్ అందులో రవితేజ గారు డ్యాన్స్ చేస్తారు, ఒక సాంగ్ కూడా ఉంటుంది. టు బీ ఫ్రాంక్, ఆ పబ్ సీక్వెన్స్ కొంచెం ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉన్న పాడంగా సినిమాలో ఆ పబ్ సీక్వెన్స్ తీసేస్తే సినిమా ఏం మారదు, అలాగే ఉంటుంది. అంటే ఆ పబ్ సీక్వెన్స్కి సినిమాకి సంబంధం ఏంటో నాకైతే అర్థం కాలే. ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నప్పుడు ఎంటర్టైన్ చేయొచ్చు, కాకపోతే కథకి ఆ ఎంటర్టైన్ చేసే సీన్స్కి లింక్ ఉండాలి కదా ఎంతో కొంత. మీరు ఆల్రెడీ ఒక వైల్డ్ గెస్ చేసే ఉంటారు ఈ సినిమా కథ ఏమై ఉండొచ్చు అని. సో ఆ టెంప్లెట్ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్లో వచ్చే మూవీస్ అన్నిటికీ క్లైమాక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే, ఈ సినిమాలో క్లైమాక్స్ అనేది చాలా వీక్గా ఉంటుంది. వీక్ కనెక్ట్ అవ్వడం అనేది పక్కన పెట్టండి, చాలా లేమ్గా కూడా రాసుకున్నారు క్లైమాక్స్. ఎందుకు, ఏ క్యారెక్టర్ ఏం మాట్లాడుతుంది, ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనేది కూడా అర్థం కాలే నాకు. అండ్ ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా డ్యూరేషన్. లిటరలీ చెప్తున్నా, ఈ సినిమాని ఒక 2 గంటల్లో, ఎగ్జాక్ట్గా 2 గంటల్లో తీసుంటే మంచి ఎంటర్టైనర్ అయ్యేది. అఫ్ కోర్స్ థియేటర్లో సెకండ్ హాఫ్ వర్కౌట్ అయినా అవ్వకపోయినా ఓటీటీలో ఎగబడి చూసేవారు జనాలు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రవితేజ గారు ఒక ఫ్యామిలీ డ్రామా చేయడం, ఆర్గానిక్ కామెడీ చేయడం, ఇవన్నీ వర్కౌట్ అయ్యే అంశాలే ఈ సినిమాకి. అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాల తర్వాత సినిమా ఎటు వెళ్తుందో అర్థం కాదు. అండ్ ఇంటర్వెల్ వచ్చేసరికి మనకి క్లైమాక్స్ అర్థమైపోతుంది. సో ఒక మోటో లేకుండా తీసినట్టు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే. సెకండ్ హాఫే
అన్ని రకాలుగా ఈ సినిమాకి నెగిటివ్. సెకండ్ హాఫ్ లోనే కాదు, త్రూ అవుట్ మూవీ క్యారెక్టర్స్ ఏంటి, వాడి బ్యాక్ స్టోరీ ఏంటి, ఇలాంటివి ఏమి అసలు మీరు అడగొద్దు. బేసిక్ గా ఈ బ్యాక్ స్టోరీలు ఇలాంటివి ఎవరు ఆలోచించరు సినిమా చూసేటప్పుడు. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొన్ని డైలాగ్స్ విన్న తర్వాత నాకు బ్యాక్ స్టోరీలు చెప్పుంటే బాగుండేది కదా అనిపించింది. పూర్తిగా చెప్పలేను కానీ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, వన్ ఆఫ్ ద హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో 3 సంవత్సరాలుగా మాట్లాడదు. ఆ మాట్లాడదు అనే విషయం కూడా సినిమా క్లైమాక్స్ లో తెలుస్తుంది. కాకపోతే ఎందుకు మాట్లాడదు అనే విషయం ఆ క్యారెక్టర్ తప్ప ఎవరికీ తెలీదు. సో ఈ మిస్టేక్స్ రైటింగ్ లెవెల్లోనే జరిగాయా లేదా ఎడిటింగ్ లెవెల్లో జరిగాయా అనేది నాకు తెలియదు కానీ 2 hours 22 minutes అనేది ఈ రైటింగ్ కి అండ్ ఈ సినిమాకి అండ్ కాన్సెప్ట్ కి చాలా పెద్ద లెంత్. హైలైట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ కూడా వస్తుంది, సేమ్ పబ్ సీక్వెన్స్ లాగే. ఆ ఫైట్ అక్కడ ఎందుకుందో అర్థం కాదు. పోనీ నార్మల్ గా ఏమైనా తీసారంటే ఆ ఫైట్ కోసం ఒక ఆర్టిస్ట్ ని తీసుకొచ్చారు. మళ్ళీ ఆ ఫైట్ సీక్వెన్స్ అలా తీసేసి పక్కన పడేసినా కూడా సినిమా ఏం మారదు, అలాగే ఉంటుంది. కథకి ఆ ఫైట్ కి సంబంధమే ఉండదు. కిషోర్ తిరుమల గారు ఇంతకు ముందేవో బ్రహ్మాండాలు చేశారని నేను చెప్పను కానీ సినిమా బాగోకపోవడం అంటే ఏదో స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఉండేవి గతంలో ఆయన సినిమాల్లో. కానీ ఈ సినిమా వరకు రైటింగే చాలా లేమ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ చూసి అయితే మాత్రం నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అమ్మయ్య, రవితేజ మొత్తానికి ట్రాక్ మార్చి ఒక హిట్ కొడతాడేమో అనుకున్నా. బట్ ఒకప్పటి రవితేజ కామెడీ టైమింగ్ అలాగే సునీల్ గారి కామెడీ టైమింగ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే హ్యాపీగా ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మరి నాకే అలా అనిపించిందో అందరికీ అలాగే అనిపిస్తున్నదో తెలియదు కానీ నేనింతే సినిమాలోని రవితేజ గారు వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు హీరోయిన్ ఓదార్చడానికి వెళ్తుంది. నాకు ఓదార్పు అంటే ఇష్టం ఉండదు, నన్ను ఎవరు ఓదార్చాలని ఎప్పుడు కోరుకోలేదు అని చెప్పి ఒక డైలాగ్ చెప్తారు. అది బాధలో ఉన్నప్పుడు వచ్చే వాయిస్ మాడ్యులేషన్, అదే వాయిస్ మాడ్యులేషన్ లో నేనింతలో ఆ స్పెసిఫిక్ డైలాగ్ వరకు చెప్తారు. ఈ సినిమాలో 85% ఆఫ్ ద డైలాగ్స్ అదే వాయిస్ మాడ్యులేషన్ లో చెప్పారు. ఎందుకో నాకైతే అర్థం కాలే. అంటే అది డైరెక్టర్స్ నోటా లేదంటే రవితేజ గారు కావాలని అలా చెప్పారో నాకు తెలియదు కానీ సగం డైలాగుల్లో వాయిస్ కన్నా ఎయిరే ఎక్కువగా వస్తుంది. మరి సౌండ్ మిక్సింగ్ డెఫెక్టో లేదంటే డబ్బింగ్ అలా చెప్పారో మరి వాళ్ళకే తెలియాలి. ఇంకోటి ఏంటంటే, సంక్రాంతి అనేది ఒకప్పుడు ఏంటంటే మంచి సినిమాలు వస్తాయి, సందడిగా ఉండేది. గత 2-3 సంవత్సరాలుగా ఎలా తయారైందంటే సంక్రాంతి అనేది సినిమాలకు ఒక సేఫ్ జోన్ అయిపోయింది. అంటే మన దగ్గర బిలో యావరేజ్ ఫ్లాప్ కంటెంట్ ఉన్నప్పుడు దాన్ని జనాల మీదకి వదిలేస్తే పండగ కాబట్టి ఏదో సినిమా లెక్కలో వేసుకొని చూసేస్తారు. అలా క్యాష్ చేసుకుందామని చెప్పి సినిమాలను ఇంతలా రిలీజ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇంకా వామో వాయో సాంగ్ గురించి నెగిటివ్స్ లో కూడా మాట్లాడతానని చెప్పాను కదా. సాంగ్ తీశారు, పిక్చరైజేషన్ బానే ఉంది, అలాగే సాంగ్ కూడా చాలా బాగుంది. మరి ఆ సాంగ్ ప్లేస్మెంట్ ఎందుకు అలా ఉందో నాకైతే అర్థం కాలే కానీ ర్యాండమ్ గా ఎవరో ఆర్టిస్ట్ వచ్చి ఒక డైలాగ్ చెప్తాడు, వెంటనే సాంగ్ వచ్చేస్తుంది. అదేం ఫార్మేటో నాకు అర్థం కాలే. అంటే మన సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి, 2 పాటలు ఉన్నాయి, సర్లే ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో ఇంకొక పాట యాడ్ చేయి అన్నట్టున్నారు. అలాగే రవితేజ గారు అంతరాత్మ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది సినిమాలో. అదే మన అన్నయ్య సినిమాలో ఒక అంతరాత్మ బయటకు వస్తుంటుంది కదా చిరంజీవి గారిలోంచి, అలాగే ఈ సినిమాలో కూడా జరుగుతుంది. అండ్ ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా మనకు ఒక వింటేజ్ రవితేజలో ఆయన కనిపించి ఎనర్జెటిక్ గా పెర్ఫార్మెన్స్ చేసి ఎంటర్టైన్ చేశారు. నా వరకు పర్సనల్ గా అడిగితే భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం బాగా డల్. సో ఓవరాల్ గా యావరేజ్ కి బిలో యావరేజ్ కి మధ్యలో ఉంటుంది సినిమా. రేపు మళ్ళీ అనగనగా ఒక రాజు సినిమా రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మోర్ ఓవర్ ఈ సినిమా అనేది థియేటర్లో కన్నా ఓటీటీలో ఎక్కువగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది.